హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అప్పుడే పుట్టిన పద్మ ఎంతో ముద్దుగా ఉంది. తనకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఆడపిల్ల పుట్టిందని అందరూ మహాలక్ష్మి పుట్టిందని చాలా సంతోషంగా ఉన్నారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పద్మకు 5 సంవత్సరాలు వచ్చాయి. తన అన్నయ్యను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపి అక్కడే చదివిస్తున్నారు. ఇప్పుడు పద్మ ఒంటరిగా ఒక్కతే అమ్మా నాన్నల దగ్గర ఉంది. తను 6వ సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూల్కు వెళ్తుంది. పద్మ వాళ్ళ నాన్న ఒక చిన్న సిమెంట్ వ్యాపారి. అమ్మ రాధమ్మ కూలి పనులకు వెళ్తుంది. పద్మకు ఒక తాతయ్య కూడా ఉన్నాడు. పద్మ వాళ్ళ తాతయ్యతో చాలా సరదాగా ఉంటుంది. పద్మను ప్రేమగా చూసుకున్నా కూడా తల్లిదండ్రులు తనకు తగినంత స్వేచ్ఛను ఇవ్వడం లేదు. పొద్దున్నే స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చేది తను. అన్నం తిని తాతయ్యకు అన్నం పెట్టి తర్వాత వాళ్ళ నాన్నకు కూడా క్యారేజ్ తీసుకెళ్ళి ఇచ్చి స్కూల్కి వెళ్ళేది పద్మ. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో బాగా ఆడుకునేది. పద్మకు చదువు అంతగా వచ్చేది కాదు. అలాగని అసలు చదువు రాదని కూడా కాదు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పద్మ 10th క్లాస్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఇంటర్ చదువుతానని వాళ్ళ నాన్నతో చెప్పింది. కానీ వాళ్ళ నాన్న అన్నయ్యను చదివించాలి కదమ్మా, అంత డబ్బు మన దగ్గర లేదు, అందుకని నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్తాడు. పద్మ సరేనని అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటుంది. పద్మకు 10th అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలకు మంచి సంబంధం గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు వచ్చారని పెళ్లి చేస్తారు. అలాగే పద్మ వాళ్ళ అన్నయ్యకు కూడా ఉద్యోగం వస్తుంది. ఇక పద్మ పెళ్ళైనా కూడా 1 సంవత్సరం నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే తన భర్త వేరే దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడికి తీసుకుని వెళ్ళే పరిస్థితి ఇంకా రాలేదు. ఈలోపు పద్మకు ఒక కొడుకు పుడతాడు. కొడుకుకు 10 నెలల తర్వాత పద్మ వాళ్ళ భర్త పద్మను అలాగే తన కొడుకును తీసుకొని తన ఉద్యోగం చేసే దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఇక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పద్మకు ఇంకొక కొడుకు పుడతాడు. ఇప్పుడు పద్మకు 2 కొడుకులు. పద్మ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పిల్లలు పెద్ద తరగతులకు వస్తారు. కానీ పద్మ మాత్రం ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది. ఏదైనా ఉద్యోగం చేయాలి అనుకున్నా కూడా తనకు చదువు రాదు. లేదు ఏదైనా వ్యాపారం చేయాలి అన్నా కూడా పద్మకు ఇంకా బయటకు వెళ్ళి పనిచేసి నలుగురితో మాట్లాడే స్వేచ్ఛ ఇన్ని సంవత్సరాలు అయినా ఇంట్లో వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అలాగని ఏదైనా పనికి కూడా ఒప్పుకోవడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఒక్కతే ఉంటుంది. అలా ఉండడం పద్మకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి ఒకే జీవితాన్ని గడుపుతూ వస్తుంది. తన కాళ్ళ మీద తను నిలబడి ఏదైనా చేసి తనకు ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతూ ఉంటుంది. కానీ తనకు ఎవరి సపోర్ట్ లేక అలాగే 4 గోడల మధ్య 24 గంటలు ఇంట్లోనే ఉంటుంది. ఎప్పటికైనా తన జీవితంలో మార్పు అనేది వస్తుంది అని ఎదురు చూస్తూ మీ పద్మ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.